నిన్న తెలంగాణ అసెంబ్లీలో సివిల్ సప్లై పద్దుపై చర్చ సందర్భంగా ఇరు పక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. పౌర సరఫరాల శాఖలో 1100 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు తమకు అవకాశం కల్పించాలంటూ స్పీకర్ వెల్లోకి దూసుకొచ్చారు బీఆర్ఎస్ సభ్యులు. అసెంబ్లీలో బీఆర్ఎస్ తీరు పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందన్న కేటీఆర్ దానిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ చర్చను బహిష్కరించి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే సివిల్ సప్లై శాఖలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏం మాట్లాడాలో తెలియని బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి పారిపోయారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సభనాలే బస్ స్టాండ్ ఇది ఏంటో చప్పట్లేంటి అధ్యక్ష, చప్పట్లేంటి అధ్యక్ష. ఇది 5 సంవత్సరాలు నేను అక్కడ సిఎల్పి లీడర్ కూర్చున్నాను. ఒక్కరోజైనా ఇచ్చారా? నేను వెళ్ళకి వచ్చావా? ఎట్లా ఒక్కరోజైనా వచ్చావా? ఎక్కడండి మంత్రులు చేశారు మీరు? సభా సాంప్రదాయాల్ని మంట కలిపేటువంటి కార్యక్రమం మీరు ఈ రకంగా చేపడితే ఇప్పటికే మీకు ప్రజల బుద్ధి చెప్పారు. ఇది నాట్ కరెక్ట్. ఇక్కడ పెద్ద కుంభకోణం జరిగింది, మంత్రి గారి ప్రమేయం లేకుండానే జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి. మాకు స్పష్టమైన సమాచారం ఉంది. మేము ప్రభుత్వాన్ని అడుగుయాము, హౌస్ కమిటీ ఏమన్నాం, స్పీకర్ గారి ముందు ఫైల్స్ పెట్టమన్నాం. ఈ సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన, నేను మంత్రి గారిని నిందించట్లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు, 1100 కోట్ల కుంభకోణం విషయంలో ఈ ప్రభుత్వ వివరణ కానీ ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ కానీ సంతృప్తికరంగా లేదు. కాబట్టి మేము మా సభ్యులందరం కూడా ఈ చర్చను మొత్తం బాయ్కాట్ చేసి వాకౌట్ చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏమీ జరగలేదు. వాళ్ళు చెప్పిన ప్రతి విషయంకి చాలా వివరంగా రిప్లై ఇచ్చినాము. మాట్లాడేది పచ్చి అబద్ధాలు. ఏదో సన్న బియ్యంలో ఏదో కుంభకోణం జరిగినాడు. సన్న బియ్యం కొనుగోలు చేయలేదంటే మళ్ళీ దానికి ఏమైనా టెండర్ ఉందా, క్యాన్సిల్ అయిందా అని మాట్లాడితే ఏం జవాబు చెప్పాలి? ప్రభుత్వం ఆక్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో పూర్తిగా పారదర్శకంగా ముందుకు పోయింది. వాళ్ళ ప్రొటెస్ట్ అన్జస్టిఫైడ్, ఖండిస్తున్నాను. వారు గందరగోళ పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సమాచారం, వారు అడిగిన ప్రతి సమాచారాన్ని అందించిన తర్వాత, వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత, వారి హయాంలో జరిగిన పొరపాట్లు ఏ విధంగా జరిగినాయని చెప్పిన తర్వాత, ఈరోజు ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు సభలో నుంచి వారు పారిపోవటం జరిగింది అధ్యక్ష.